హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ అండి. 2 kgs చికెన్కి పక్కా కొలతలతో పర్ఫెక్ట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. ప్యాన్ హీట్ అయింది. ముందుగా ఇందులో మసాలాలు వేసుకుందాము. ఒక 10 నుంచి 12 లవంగాలు, 7 నుంచి 8 యాలకులు. ఇవి లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇందులోనే 2 నుంచి 3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక స్పూన్ వరకు మెంతులు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. అందులోనే 2 స్పూన్ల జీలకర్ర, 1.5 స్పూను ఆవాలు, లైట్గా అరోమా వచ్చే వరకు వేడి చేసుకుందాం. ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 4 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. మసాలాలన్నీ వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ వేరొక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. నేను 2 kgల చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బాండీలో చికెన్ని వేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేయించాను పికిల్ కోసము, విత్ బోన్ అండి. ఇప్పుడు ఈ చికెన్లో 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక ముక్క అనేది విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. మధ్య మధ్యలో కలుపుతూ చూద్దాము. చికెన్ ఫ్రై అవుతుంది కదా, అంతలోపు మనం ముందుగా తీసుకున్న మసాలాలని మిక్సీ పట్టుకుందాం. 2 kgల చికెన్ పికిల్కి సరిపడా మసాలా గ్రైండ్ చేసుకున్నాము. కొద్దిగా బరకగా ఉన్నా పర్లేదండి. ఇంకోసారి మూత తీసి చికెన్ ఒకసారి కలుపుకుందాం. వాటర్ ఉడుకుతుంది కదా, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల పీసెస్ అనేవి ఒకే లెవెల్గా ఉడుకుతాయండి. ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉడికించుకుందాం. ఇంకోసారి చూసుకున్నాము. చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇది సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మందమైన వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె మాత్రమే యూస్ చేస్తున్నాము. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడయిందండి. ఇప్పుడు నేను దాదాపుగా 500 ml ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి. ఆయిల్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడవుతుందండి. మీకు ఒక చిన్న టిప్, వేరుశనగ నూనెలో మనం ఏదైనా డీప్ ఫ్రైకి వేసినప్పుడు ఆయిల్ అనేది పైకి పొంగుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పైకి పొంగదు. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. మనం 2 kgల చికెన్ తీసుకున్నాం కదండి. నేను అందుకనే 2 times ఫ్రై చేసుకుంటాను. ఒకేసారి అంటే ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవు. వేరుశనగ నూనె కాబట్టి నురగొస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. ముక్క మరీ రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే తినేప్పుడు ముక్క అనేది చాలా గట్టిగా వస్తుందండి. అందుకనే లైట్గా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా రెడ్డిష్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని వేరే ప్లేట్లో తీసుకుందాం. అదేవిధంగా ఇంకా మిగతా చికెన్ కూడా ఫ్రై చేసుకుందాం. రెండోసారి వేసుకున్న చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ఒకే దగ్గర వేసుకుంటున్నాను. రెండు కలిపి మళ్ళీ ఒక 5 minutes వరకు వేయించుకుందాం. 5 minutes అయ్యింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 kgల చికెన్ కాబట్టి నేను ఒక 5 teaspoons వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. లేదంటే పచ్చడి మొత్తం స్మెల్ వస్తుంది, పచ్చివాసన వస్తుంది. ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం.
అల్లం వెల్లుల్లి బాగా కలిసేలాగా ముక్కలకి బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ అంతా వేసేస్తున్నాను. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇందులోకి సెట్ అవుతుంది, లేదా మాడుతుంది. అలాగే 1 కప్పు కారం అండి. అదే మెజర్మెంట్లో అయితే 120 గ్రామ్స్ అవుతుంది. ఉప్పు ముందు వేసుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. ముందు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తగ్గించానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుతున్నాను. ఈ పికిల్ ఒక 2 డేస్ తర్వాత చూస్తే మంచిగా ఊరుతుందండి. ఇప్పుడు కొంచెం డ్రై అవుతుంది, మసాలాలు ఇప్పుడే వేసాం కాబట్టి. ఇది పూర్తిగా చల్లారాక లెమన్ వాటర్ వేసుకుందాం. 2 కేజీల చికెన్కి ఒక 4 నిమ్మకాయలు పెద్దవైతే సరిపోతాయి. అవి కొంచెం మీడియం సైజ్ అయితే ఒక 8 నిమ్మకాయలు రసం పడుతుంది. దాదాపు ఒక 50 to 100 ml వరకు లెమన్ సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇది మొత్తం కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. పికిల్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఇందులో లెమన్ వాటర్ యాడ్ చేసుకుందాము. నాకు 10 లెమన్స్ పట్టాయండి. ఇది ఫ్రిడ్జ్లో అయితే 5 to 6 months వరకు ఉంటుంది. అదే నార్మల్గా స్టోర్ చేసుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.